సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత 623వ పేజీ 113వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు, వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియచేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మర్చిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయిన ప్రాణం కంఠం వరకు వచ్చిన బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి బయటకు తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజలయ్యాక సీమోల్లంఘన రోజున వచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశి స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లుంది. శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించినవాడు, గర్వం లేనివాడు, ఏ మమకారం లేని గురు సేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసాపరుడు ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టపరచాలి. ఇదే సాయినాథుల ఉద్దేశం. ఈ విధంగా తెలియచేశారు. కరుణామయుల సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినడానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకు ఒక లెక్క. వారిని ఆమె దిగతుడిచి పారేయగలదు. అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కమలం ద్వారా పొందినది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీరావసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకొని ఆమెకు 4 మరియు 5 రూపాయలు ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారినందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని ఒకరిద్దరిని మాత్రం కూర్చుండనిచ్చారు. ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మోహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారినందరినీ త్వరగా తరిమివేశారు. తమ నిర్వాణ సమయం అతి దగ్గరలో రానున్నని తెలుసుకొని బాబా బాపు సాహెబ్ బుట్టిని, కాకా సాహెబ్ దీక్షితుని వాడాకు వెళ్ళండి, భోజనం చేసి మరలి రండి అని చెప్పారు. భక్తుల దుఃఖాన్ని చూసి బాబా మనసు విచలితమైన చేత వెళ్ళండి భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు. 135వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి 135వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం.